హాయ్ అస్సలం వాలేకుమ్ ఫ్రెండ్స్. ఇందాక వీడియో పెట్టాం కదా, ఇది సెకండ్ పార్ట్ అన్నమాట. ఇప్పుడు బయలుదేరిన, ఇప్పుడు టైం అయితే మొత్తానికి 2 కావచ్చు. చూడొచ్చు, 1:57, 3 నిమిషాలు ఉంటే 2 అవుతుంది. దాదాపు ఇక్కడ టైము 2 కావచ్చు. 2 అయిపోయింది టైము. ఇంటికి పోయే వరకు, ఇంటికి చేరుకునేలోగా దాదాపు ఇంచు గంట 10 నిమిషాలు అట్ట పడుతుంది. వెళ్ళకపోతే మామూలుగా ఒక రేంజ్లో పోతే 1 గంట కల్లా చేరుకుంటుంది. ఎక్కువ స్పీడ్ పోకూడదు. ఇప్పుడు చాలా కువైట్లో రూల్స్ స్ట్రిక్ట్గా ఉన్నాయి. అంటే రోడ్డు 120 ఉంటే 120నే బయలుదేరాలంట. అంతకు మించి పోకూడదు. అతివేగం ప్రమాదకరము, యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. రూల్స్ చాలా కఠినకరమైన శిక్షలు విధిస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరు దయచేసి కొత్త డ్రైవర్లు కానీ పాత డ్రైవర్లు కానీ రోడ్లో ఏ నంబర్ రోడ్ ఎక్కితే ఎంత స్పీడ్ ఉంటే అంతే పోతారని ఆశిస్తూ వీడియో. బోటు తెచ్చినాను. బోటు తెచ్చి మన షాలేలో పెట్టేసి దాన్ని మకీనా అంటారు. మషిన్ అంటే పడవకు ఇంజిన్ వస్తుంది, అవి కడిగేసి, ఇంజిన్ అంటే లోపల, ఇంజిన్ లోపల కాదు, మషిన్లో తిరిగేట్టు ఉంటాయి, అవి ముందుకు దబ్బేటి. ఆ మషిన్లో కడగాల. ఎందుకు కడగాలంటున్నాడంటే అవి ఉప్పు నీటిలో పోయి వచ్చాయి. అంతా ఇప్పుడు గడ్డకు వచ్చేసినాక అంతా ఉప్పు అయిపోతుంది అనమాట. అట్లా కాకుండా మంచినీళ్ళతో కడగాల. మషిన్లు కడిగేసి, బోటు కడిగేసి, నా బండి దిగి ఉంటుంది కదా, చక్రాలకు ఆడ ఈడ బండికి టచ్ అయి ఉంటాయి నీళ్ళు, ఉప్పు నీళ్ళు. అవన్నీ బాగా శుభ్రంగా కడిగేసి మంచినీటితో, ఉప్పు కాకుండా త్వరగా చెడిపోకుండా ఉంటాయి, సేఫ్టీగా కడిగి తుడిచి పెట్టుకుంటే. మన శాలలో రాజు అన్న ఉన్నాడు, అతను కూడా పాపం చాలా ఇబ్బందికరంగా పిల్లలు వచ్చినప్పుడు నైట్లో పనుకోకుండా పిల్లలు వచ్చి అంటారు, అతని పనుకొనియకుండా నిద్ర లేకుండా చచ్చంటారు, సతాయిచ్చి. ఏం చచ్చాం, తప్పదు. అతను కూడా బతుకు తీరు కోసం వచ్చాడు, మనం కూడా బతుకు తీరు కోసం వచ్చినాం. అంతే ఫ్రెండ్స్. అమ్మ నాన్న చెప్పినట్టు మాట ఏంటంటే ఈ పొద్దు ఈ కష్టాలు పడేటోళ్ళం కాదేమో. అందుకనే ఇప్పుడున్న జనరేషన్ పిల్లలకి చెప్తున్నాను, కొద్దిగా అమ్మ నాన్న మాట విని దయచేసి ఇబ్బందులు పడకుండా ఇప్పుడుగానే లైఫ్లో సెటిల్ అవుతారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. చూడండి, ఇప్పుడు చూపిస్తాను. ఇది ఫ్రెండ్స్, కువైట్లో హైవే, కువైట్ టు సౌదీకి పోయేది ఖైరాన్ రోడ్ అనమాట. షాలేకి పోయే రోడ్డు సౌదీకి పోతుంది. అంటే వ్యూ, కువైట్ వ్యూ అన్నమాట. ఇది చూడొచ్చు మీరు. అక్కడక్కడ కెమెరాలు పెట్టింటారు. ఫోన్లు ఇట్ట పట్టకూడదు, ఫోన్లో యూస్ చేయకూడదు. బండి తోలేటప్పుడు ప్రతి ఒక్కరు జాగ్రత్త వహిస్తూ బండ్లు తోలుకుంటారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాను. అస్సలాము అలైకుం. జై హింద్, జై భారత్.